హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో దీప చేతికి గాజులేసుకుంటూ పరధ్యానంగా జోష్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. జోష్న అంటదిగా, "అది నా వల్లే అవుతుందే సుమిత్ర కూతురా! ఏంటలా చూస్తున్నావు? బావకి తెలియదు అనుకుంటున్నావా? మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే బావకి తెలుసు" అనంటదిగా. అయన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ గాజులేసుకుంటా ఉంటది. ఒక గాజు కింద పడిపోతది. అప్పుడే కార్తీకొస్తాడు. దీప అనగానే దీప అని చెప్పి కింద పడిన గాజు తీసుకుంటది. "ఇంకా జోష్న గురించే ఆలోచిస్తున్నావా దీప" అని అడుగుతాడు. "జోష్నకి నిజం తెలిసిపోయిందని నాకెందుకు చెప్పలేదు బావా" అనగానే కార్తీక్, "తనకెప్పుడో తెలుసు కదా" అని అంటాడు. "జోష్నకి తెలుసని మనకు తెలుసు బావా, కానీ మనకి తెలుసని జోష్నకి తెలియదు కదా" అని అంటా ఉంటే కార్తీక్, "డిఎన్ఏ టెస్ట్ చేయించి తెలుసుకుంది దీప" అని అంటాడు. "మరి నాకెందుకు చెప్పలేదు బావా? నేను నీ గురించే కాదు, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి కూడా ఆలోచించాలి" అని అంటా ఉంటే దీప, "పార్టీ నుండి ఇంటికొచ్చిన రోజే నాతో చెప్పాలి కదా" అని అంటది. "ఏం చెప్పాలి దీప? నిన్ను చంపడానికి కేక్‌లో విషం కలిపింది జోష్న. అది నేను ముందే చూశాను కాబట్టి కేక్ మార్చేశాను. జోష్నకి నువ్వంటే ఇష్టం బావా" అని దీప అంటది. "నిన్ను చంపాలనుకున్నది నా కోసం కాదు" అని కార్తీక్ అంటా ఉంటే దీప, "జోష్నకి ఆస్తి కాదు బావా, అంతకంటే ముందు నువ్వు కావాలి. నువ్వంటే తనకి నచ్చదు దీప" అని అంటాడు. "అది నువ్వంటే ప్రేమ బావా, ఈ మాట అంటేనే కదా జోష్న చెంప పగలగొట్టావు" అని కార్తీక్ అంటా ఉంటే దీప, "సమాధానం చెప్పలేక చేసిన పనది" అని అంటది. "కార్తీక్ జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపో అనడం నీకు నచ్చిందా దీప" అనగానే దీప, "ఆ మాట తన కోపంతో కాదు, బాధతో చెప్పింది. దీప, నేను చెప్పేది అర్థమవుతుందా? తను నీ సౌభాగ్యాన్ని అడుగుతుంది" అని అంటాడు. "తను అడిగేది నా సౌభాగ్యాన్ని కాదు బావా, తన హక్కుని" అనగానే కార్తీక్, "దీపా" అని అంటాడు. "అవును బావా, ఒక మనిషి మీద మనకున్న కోపం అతను చెప్పే మంచి మాటల్ని కూడా మనల్ని విననివ్వదు. నేను కార్తీక్ భార్యలా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచిస్తే జోష్న చెప్పిన దాంట్లో తప్పేముంది?" కార్తీక్ కంగారు పడుతూ, "అరే ఏమైంది దీపా నీకు? జోష్న నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది" అని అంటాడు. అప్పుడు దీప, "తన కోరిక కరెక్టే బావా." "అయ్య బాబోయ్, ఏమైంది దీపా నీకు? వచ్చేటప్పుడు గాలెం పడలేదు కదా" అని అంటా ఉంటే దీప, "అలాంటిదేం జరగలేదు బావా" అని అంటది. అప్పుడు కార్తీక్, "ఏమీ జరగకపోతే ఇలా ఎందుకు మాట్లాడుతావు దీపా? జోష్నని ఎన్నిసార్లు ఛీ అన్నా తప్పులేదు. అలాంటి మాటలు మాట్లాడింది. మెడలో తాళి కట్టమంది. గన్ పెట్టుకొని చచ్చిపోతాను అని బెదిరించింది. కాల్చుకుంది కూడా. జస్ట్లో మిస్సు. నేను ఆపకపోతే ఫోటోకి దండ పడేది." దీప ఆలోచిస్తూ, "అయితే జోష్న చెప్పిన మాటలన్నీ నిజమే బావా. ఏంటి నిజం" అని కార్తీక్ అడుగుతాడు. "తను నిన్ను ప్రేమిస్తుంది బావా, నీతో బ్రతకాలనుకుంటుంది. నిన్ను తప్ప ఎవ్వరినీ భర్తగా ఊహించుకోలేకపోతుంది" అని అంటా ఉంటే కార్తీక్, "నీకు దిష్టి తీయడం కాదు, నిమ్మకాయల దండ వేయాల్సిందే. చూస్తుంటే పెద్దగాలే పట్టినట్టుంది" అనగానే దీప, "నీ విషయంలో జోష్న మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు బావా. తప్పేదైనా ఉంటే అది పెద్దవాళ్లదే, ముఖ్యంగా పారిజాతం గారిది. ఊహ తెలిసిన దగ్గర నుండి జోష్నకి నువ్వు బావలా పరిచయం అవ్వలేదు, భర్తగా పరిచయమయ్యావు. మీరిద్దరూ భార్యాభర్తలు. కార్తీక్కే నీ భర్త. నువ్వు కార్తీక్ భార్య అని ఎక్కిచ్చి ఎక్కిచ్చి మైండ్ పాడు చేశారు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు కదా అని జోష్న మనసుని చంపేసుకుంటుందా" అని అంటా ఉంటే కార్తీక్, "నువ్వు త్యాగాల్లాంటివి ఏమీ ప్లాన్ చేయట్లేదు కదా" అని అంటాడు. "నేనెందుకు వదులుకుంటాను బావా" అనగానే కార్తీక్, "నీ మాటలు చూస్తే అలాగే ఉన్నాయిలే" అని అంటాడు. అప్పుడు దీప, "నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జోష్న ఇలా తయారవ్వడానికి మీరందరే కారణమయ్యారు. ముఖ్యంగా పారిజాతం గారు. ఆవిడ గనక మీ బావకి పెళ్ళైపోయింది కదా, ఆయనతో నీకెందుకే, మంచి సంబంధం చూస్తాను అని చెప్పుంటే జోష్న మనసు కొంత మారేదేమో" అని అంటా ఉంటే కార్తీక్, "ఇదే కదా నీకు కావాల్సింది, నువ్వు అలాగే ఉండు" అని ఫోన్ తీసి కాల్ చేస్తా ఉంటే "ఎవరికి" అని దీప అడుగుతుంది. "చెప్తాను కదా, స్పీకర్ పెట్టి మరీ మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు దీపా" అని ఫోన్ చేస్తాడు పారిజాతానికి. అటు పారుకి ఫోన్ రాగానే నవ్వుకుంటూ ఫోన్ ఎత్తుతుంది. కార్తీక్, "హలో పారు" అనగానే, "నిండు నూరేళ్ళరా నీకు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. పెళ్లి రోజు కదా, పిల్లలు సరదాగా ఉంటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఆగిపోయానురా" అని సిగ్గుపడుతూ అంటది. కార్తీక్ ఏమో, "ఆ, నువ్వు నీ మనవరాలు ఉండగా ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారని" అనగానే పారు, "అయ్యో, దీప నిన్నేం చేసిందిరా" అని అడుగుతుంది. "దీప అంటావేంటి పారు, నేను జోష్న గురించి మాట్లాడుతుంటే" "అదేం చేసిందిరా" అని సీరియస్గా అడుగుతుంది.
అరాచకాలు చేసింది. పెళ్లి రోజని నన్ను వదిలేయకుండా నా పెళ్ళానికి నన్ను దూరంగా పెట్టింది. అదేంటని అడగడానికి వచ్చిన దీపని నోటికొచ్చినట్టు తిట్టింది. పారు కోపంగా అవునా అని అంటది. ఇంకా అవునా అని అంటావేంటి పారు? ఇక్కడ దీప గుక్కబెట్టి మరీ ఏడుస్తుంటే అనగానే దీప షాక్ అవుతుంది. పారు కంగారు పడుతూ అరే అరే ఒకసారి ఫోన్ దీపకివ్వు అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ ఇదిగో నీ ఓదార్పు యాత్రలేం అవసరం లేదు పారు. ఎంతైనా మీరు మీరే మేం మేమే. నీకు నీ మనవరాల కంటే ఏది ఎక్కువ కాదని నాకు తెలియదా ఏంటి అనగానే పారు ఒరే మనవడా ఈ కనిపించని శక్తులు నా నోరు నొక్కేస్తున్నాయిలే కాని నేను గొంతు విప్పి కొన్ని నిజాలు చెప్పాను అంటే కొందరికి గుండెల్లో మంటలు రేగుతాయిరా అని అంటా ఉంటే కార్తీక్ ఆల్రెడీ ఇక్కడ మంటలు రేగుతున్నాయి, మా గుండెలు మండుతున్నాయి అని అంటాడు. పారు అయ్యో అయ్యో అని అంటా ఉంటది. నీ మనవరాలు మా కాపురంలో నిప్పులు పోసింది పారు అనగానే పారు సీరియస్ గా ఆ నిప్పులతో నేను మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటాను రా అనగానే కార్తీక్ మొక్కజొన్న పొత్తులు కాకపోతే టేకలు కార్చుకో, ఎవడొద్దన్నాడు, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతూ ఎన్ని కన్నీళ్లు కారిస్తే ఏం లాభం పారు, నా భార్య ఒక అనాథ, నా భార్య తల్లి లేని పిల్లనే కదా ఇంత ఏడిపిస్తున్నారు. దీపేమో కామెడీగా చూస్తూ ఉంటది కార్తీక్ ని. పారు మనవడా అని జాలిగంటా ఉంటది. కార్తీక్ ఏమో ఏడిపించండి, నా భార్యకి పుట్టింటి తరపున ఎవరూ లేరు, అనాథ అయిపోయింది, అందుకే ఎవరేమన్నా పడుతుంది, లోపలే కుమిలిపోతుంది, అదే ఒక అమ్ముంటే తన బాధని పంచుకోదా అని ఏడుస్తా అంటా ఉంటే పారు మనవడా అని ఏడుస్తా ఉంటది. అదే తన నానమ్మ ఉంటే మనవరాలి బాధ తీర్చదా అని అంటా ఉంటే పారు ఏమో ఏడుస్తా ఉంటది. మనవడా అని అంటా ఉంటది. ఒకవేళ నువ్వే దీపకి సొంత నానమ్మ అయి ఉంటే దీపని ఇలా వదిలేసేదానివా అని ఏడుస్తున్నట్టు కార్తీక్ మాట్లాడుతూ ఉంటే పారిజాతం కళ్ళజోడు తీసి ఏడుస్తా ఉంటది. ఒరే ఇక్కడ నాకు కన్నీళ్ళు ఆగడం లేదురా అనగానే కార్తీక్ ఎన్ని కన్నీళ్లు కార్చి ఏం ఉపయోగం పారు, నా భార్య ప్రాణాలు అని అంటా ఉంటే పారు కాదురా దీప అనాథ కాదురా, నేనున్నాను అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అంటది. నేనున్నాను అని అంటా ఉంటే కార్తీక్ ఫోన్ని ఇంకా దగ్గర పెట్టుకొని గుండెలు గట్టిగానే బాదుకుంటున్నట్టున్నావు, సౌండ్ ఇక్కడ వరకు వినపడుతుంది అనగానే పారు ఒరే దీప కోసం నేనేమైనా చేస్తానురా అనగానే కార్తీక్ వెటకారంగా ఏం చేస్తావులే పారు, అన్ని డబ్బా మాటలే అని అంటాడు. ఈరోజు జోష్న చేసిన పనికి దీపకి నిద్ర పట్టేలా లేదు పారు, భోజనం కూడా చేయకుండా ఏడుస్తూ కూర్చుంది. దీపేమో కార్తీక్ ని అమ్మా మరీ ఇంత నా అన్నట్టు చూస్తూ ఉంటది. పారు ఒరే చాలురా, ఇక చాలు, నా ఏడుపు కన్నీళ్లు కాల్వలు గట్టి మీ ఇంటి వరకు వచ్చేటట్టున్నాయిరా అనగానే కార్తీక్ జోష్న దీపని ఎన్నేసి మాటలు అందో తెలుసా పారు, నువ్వు లైవ్ లో ఉండుంటే ఆ బాధ నీకు తెలిసేది అనగానే పారు జోష్నని దీప కొట్టింది కదరా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ గట్టిగా జోష్నని దీప చంప మీదే కట్టింది కానీ జోష్న దీపని మనసు మీద కొట్టింది. పారు ఏడుస్తూ ఎంత ఘోరం జరిగిపోయిందిరా నా దీప తల్లికి అనగానే కార్తీక్ ఇన్ని ఘోరాలు చేసిన జోష్న అక్కడ ప్రశాంతంగా పడుకుంది. ఏ తప్పు చేయని నా భార్య ఆకలితో బాధతో ఏడుస్తుంది, కష్టాలన్నీ పేదవాళ్ళకేనా, కష్టాలన్నీ పని మనుషులకేనా, ఈ డబ్బున్న వాళ్ళు మా లాంటి వాళ్ళని ప్రశాంతంగా పడుకోనియరా పారు అని ఏడుస్తూ అంటాడు. పారు ఏమో ఒరే కార్తీక్ ఎక్కడ టచ్ చేస్తే ఈ పారు ఈగో హట్ అవుతుందో అక్కడే టచ్ చేసావురా, కష్టాలు పని మనుషులకు కాదు ఈసారి యజమానులకు వస్తాయి అనగానే కార్తీక్ ఊరుకో పారు, మీరు యజమానులు మేము పనోళ్ళం, మీరు ఒకటే అని అంటాడు. కాదురా మనం ఒకటి అనగానే కార్తీక్ ఈ మాట నిజమైతే దీపను ఇంత బాధ పెట్టిన జోష్న అక్కడ ప్రశాంతంగా పడుకునేదా అనగానే పారు కోపంగా లేచి నిద్రపోదురా, నేను దాని గుండెల్లో నిద్రపోతాను అనగానే మెల్లిగా నవ్వుకుంటూ ఏ తాత నిన్ను రూమ్లోకి రావద్దన్నాడా అని అడుగుతాడు. అప్పుడు పారు మధ్యలో జోకులేంట్రా, నేనిప్పుడు చాలా సీరియస్గా ఉన్నాను అనగానే కార్తీక్ ఎంత సీరియస్గా ఉంటే ఏంట్లే పారు, దానివల్ల మాకేం ఉపయోగం అని అంటా ఉంటే పారు అది నా దీపమ్మని అనాథ అన్నది కదా, మరి అనాథే కదా అని కార్తీక్ అంటాడు. ఎవరు లేరు అన్నది కదా, ఆ మాట నిజమే కదా అని ఏడుస్తూ అంటాడు కార్తీక్. అయితే నేనేం చేస్తానో చూడరా
ఆ! లేని పుట్టింటి వాళ్ళని నువ్వెక్కడి నుండి తీసుకొస్తావు పారు అని అంటాడు. ఒరేయ్! ఈ పిఠాపురం పారిజాతం ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఏం చేస్తుందో నాకు కూడా తెలియదురా! నీకే తెలియనప్పుడు నువ్వేం చేస్తావులే అని వెటకారంగా అంటాడు కార్తీక్. చూస్తావు కదరా! అనగానే కార్తీక్ ఏదో ఒకటి చేస్తానంటావు అని అంటాడు. ఒరేయ్! ఇక మాటలు అనవసరం రా! ఇక మీద జరగబోయేది తెర మీద చూడరా మనవడా! వెండితెర అని కార్తీక్ అంటాడు. కాదురా బుల్లితెర. ఏదో గట్టిగానే అనుకున్నట్టున్నావు పారు. అనేసుకున్నాన్రా. దానికిక తిరుగులేదు. బువ్వ తిని కాసేపు పడుకోమని చెప్పరా నా దీపని. కార్తీకేమో విను అన్నట్టు సైగ చేస్తాడు దీపకి. నా దీపని టార్చర్ పెట్టిన జ్యోత్స్నాని నేను టార్చర్ పెడతాను అని పారు అంటా ఉంటే ఊరుకో దీప ఉంటాను అని కార్తీక్ అంటాడు. గుడ్ నైట్ రా మనవడా అని సీరియస్గా అంటది పారు. కార్తీక్ ఫోన్ కట్ చేసి అలా గాల్లో చూస్తూ ఉంటాడు. దీప ఏంటి బావా ఇది అనగానే కార్తీక్ నువ్వే చెప్పావు కదా జోష్న ఇలా తయారవడానికి కారణం పారిజాతమే అని. తయారు చేసిన గురువుతోనే పాఠాలు చెప్పిస్తున్నాను. పారు నువ్వే తన సొంత మనవరాలు అనుకుంటుంది. ఇప్పుడు నేనిచ్చిన ట్రీట్మెంట్కి అక్కడ స్క్రీన్ పే వేరేలా ఉంటుంది. జోష్నకి ఈ రాత్రి శివరాత్రి అని నవ్వుతూ అంటాడు. దీపేమో పారిజాతం గారు ఏం గొడవ చేస్తారో ఏంటో అని అంటా ఉంటది. ఇటు జోష్న దీప కొట్టిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసుకుంటూ నిద్రపోదామని పడుకుంటది. అయినా దీప కొట్టిన దెబ్బే గుర్తుకొస్తా ఉంటది. పడుకోకుండా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఒక సైడ్ తిరిగేలోపు పక్కనే పారిజాతం పడుకొని ఉంటది. కళ్ళు ఇంత పెట్టి గుడ్లు చూస్తా ఉంటది. జోష్న భయపడి వెంటనే లేస్తది. పారు లేచి హాయ్ జోష్న అని అంటది. నీకేమైనా మతిపోయిందా పారు? సారీ గ్రాని అనగానే పారు దయ్యం అనుకున్నావా అని అంటది. అప్పుడు జోష్న అంతకంటే ఘోరంగా తయారయ్యావు అని కోపంగా అంటది. డిస్టర్బ్ అయ్యావా జోష్న అనగానే జోష్న గదిలోకి ఎప్పుడొచ్చావు ఎప్పుడు పడుకున్నావు అని అడుగుతది. వెంటనే పారు నువ్వేదో ఆలోచనలో ఉన్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వదిలేశాను అనగానే జోష్న ముందు అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావో చెప్పు అని అడుగుతది. నీకోసం అని పారు అంటది. నేను రమ్మన్నానా అని జోష్న అడుగుతది. నేనే వచ్చాను అని అంటది. ఎందుకు అని జోష్న అడుగుతది. ఈ రాత్రి మనం పడుకోకూడదు అని పారు అంటది. ఎందుకు అని జోష్న అడగగానే పారు కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని జోష్న తొడ మీద కొడుతూ అంటది. జోష్న పారు చేయి పట్టుకొని నన్ను ఇలా టార్చర్ పెట్టమని దీప చెప్పిందా అనగానే పారు దీప అనాథ కదా అదెందుకు చెప్తుంది అనగానే జోష్న నీకు ఏదో ఇన్ఫర్మేషన్ అందినట్టుంది అని అడుగుతది. పారు అది నీకు కన్ఫర్మేషన్ అయినట్టుంది అని అంటది. జోష్న చిటికలేసుకుంటూ ముందు నువ్వు బెడ్ దిగు అని అడుగుతది. పారు నవ్వుతూ మనం మనం ఒకటే కదా అని అంటది. అప్పుడు జోష్న ఇంకా మనం మనం ఒకటేంటి నువ్వు నేను బద్ధ శత్రువులం అని అంటది. పారు చిటికేసుకుంటూ మై డియర్ బద్ధ శత్రువు కాసేపటి క్రితం నాకొక అద్భుతమైన థాట్ వచ్చింది అనగానే జోష్న ఏంటో అది అని అడుగుతది. అనగానే పారు అది ఏంటో ఏం చేయాలో ఉదయం చెప్తాను అని అంటూ ఉంటే జోష్న కోపంగా మరి ఉదయం చెప్పేదానికి ఇప్పుడెందుకు రావడం అని అడుగుతది. ఉదయం చెప్తాను అని చెప్పడానికి. జోష్న పారు తల మీద కొడుతూ నీకు నిజంగానే మతిపోయింది అని అంటది. ఆ రేపు నీకు పోతుంది అని పారు అంటది. నువ్వు నాకు గోతులు తీయాలనుకోకు గ్రాని నువ్వే పడతావు. ఇవన్నీ పాతకాలపు మాటలు అని పారు అంటది. హా కొత్తగా మారావని నాకు అర్థమవుతుందిలే అనగానే పారు నవ్వుతూ చేతలు కూడా అలాగే ఉంటాయి అని అంటది. జోష్న ఏం చేయబోతున్నావు అని అడుగుతది. అప్పుడు పారు మంచి పని. ఎవరికి అని జోష్న అడుగుతది. ఈ కుటుంబానికే. నువ్వు బావా కలిసి నాకు పెళ్లి సంబంధం తీసుకొస్తున్నారా గ్రాని అనగానే పారు అలాంటి పుణ్యకార్యాలు చేయడానికంటే ముందు మరొక పుణ్యకార్యం బాగి ఉంది అనగానే జోష్న దీపని దత్తత తీసుకుంటున్నావా అని అడుగుతది. పారు నవ్వుతూ ఓ నువ్వు నాకంటే అడ్వాన్స్గా ఉన్నావే అనగానే జోష్న ఏం చేస్తున్నావో చెప్పి చావు అని అంటది. పారు రేపు మన ఫ్యామిలీ అంతా వెళ్ళబోతున్నాం అనగానే జోష్న ఎక్కడికి అని అడుగుతది. చెప్పను అని పారు అంటా ఉంటే అయితే నేను రాను అని జోష్న అంటది. వస్తావు నువ్వే వస్తావు రప్పిస్తాను అని పారు అంటా ఉంటే నాకు ఇదెక్కడి టార్చర్ గ్రాని ఈసారికి పడుకో పొద్దున్నే వచ్చి లేపుతాను బాయ్ ఎంజాయ్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి పారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పారు వెళ్ళిపోగానే జోష్న చిరాకు పడుతూ
"ఉమ్, నాకు ఈ టార్చర్ ఏంటి? ఛ! గ్రానీని అడ్డం పెట్టుకొని నువ్వు నాతో గట్టిగానే ఆడేసుకుంటున్నావు బావా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు నీ చేతులతో నా మెడలో తాళి కట్టించుకుంటాను" అని అనుకుంటూ ఉంటది. తర్వాత కార్తీక్ జోష్నాల పెళ్ళవుతది. కార్తీక్ జోష్న మెడలో తాళి కడతాడు. జోష్న తనలో తాను, తాళి కట్టు బావా, ఈ క్షణం కోసమే పుట్టినప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు నా మెడలో తాళి కడితే అత్త కోరిక కూడా తీరుతుంది. తీసుకున్న మాట దేవుడి సమక్షంలో నిజమవుతున్నట్టుంటది. కట్టు బావా, ఇక నీ జీవితంలో దీప లేదు, ఉన్నది ఒకళ్ళే, జోష్న అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ జోష్న మెడలో తాళి కడతాడు. ఇదంతా కాంచన కళ అన్నమాట. లేదు అని ఉలిక్కిపడి లేస్తది. చెమటలు తుడుచుకుంటూ అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు అని కంగారు పడతా ఉంటే శౌర్య లేచి, నానమ్మా ఏమైంది అని అడుగుతది. కాంచన అటు ఇటు చూసి, ఇదంతా కళ, మీ నాన్నకి జోష్నకి పెళ్ళైనట్టు కలొచ్చిందే, మా అన్నయ్య దగ్గర నేను తీసుకున్న మాట నిజమైనట్టు కలొచ్చింది అని అనుకుంటూ ఉంటది లోపల లోపల. శౌర్య ఏమో, ఏమైంది నానమ్మా అని అడుగుతా ఉంటే కాంచన, ఏమీ లేదులే, పీడకల అని అంటది. పీడకల అంటే అని శౌర్య అడుగుతా ఉంటే, మంచిది కాదు అని కాంచన అంటది. మరి నాకు రానప్పుడు నీకెందుకు వస్తుంది అని శౌర్య అడుగుతది. ఏమీ లేదులే, నువ్వు పడుకో అని కాంచన అంటది. వెంటనే శౌర్య, నిద్దట్లో లేచినప్పుడు మంచినీళ్ళు తాగితే మంచిదని అమ్మ చెప్పింది అని పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ని గ్లాస్లో పోసి కాంచనకి ఇస్తుంది. తాగు నానమ్మ అని. కాంచన ఆ గ్లాసుని తీసుకొని కార్తీక్ జోష్న మెల్లో తాళి కడతాడు కదా, అదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. ఆ గ్లాస్ చేజారి కింద పడిపోతుంది, పగిలిపోతుంది. అయ్యో అని అంటా ఉంటే శౌర్య, నానమ్మ ఇలా వదిలేసావేంటి అని అడుగుతుంది. పట్టు జారిపోయిందే అని కాంచన అంటా ఉంటే శౌర్య, ఉండు తీస్తా అని బెడ్ దిగబోతుంది. కాంచన, వదిలే, ఉదయం తీసుకుందాంలే, నువ్వు పడుకో. ఏమైంది నీకు నానమ్మ అని శౌర్య అడుగుతుంది. ఏం కాలేదులేవే, నువ్వు పడుకో అనగానే శౌర్య పడుకుంటది. తర్వాత కాంచన తనలో తాను, భగవంతుడా, మనసులో ఉన్న భయాలే మనకి వచ్చే కలలంటారు. అంటే నా లోపల ఇలాంటి భయాలున్నాయా? ఇది ఎప్పటికీ నిజం కాకూడదు అని అనుకుంటూ ఉంటది. ఇక తెల్లారిపోతది. ఉదయాన్నే కాంచన శ్రీధర్కి కలొచ్చింది చెప్తది. అప్పుడు శ్రీధర్, ఇంత విచిత్రమైన కళ నా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నాకు రాలేదు కాంచన అని అంటా ఉంటే కాంచన, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమైతాయి అని అంటారు కదా అని అంటది. కార్తీక్ అక్కడికి వస్తూ వస్తూ, ఇంతకీ నీకొచ్చిన కళ ఏంటమ్మా అని అడుగుతాడు. దీపేమో వంటగది నుండి వచ్చి వీళ్ళకి వెనక సైడు నిలబడి ఉంటది. వీళ్ళ మాటలు వింటా ఉంటది. శ్రీధర్, నువ్వు జోష్న మెల్లో తాళి కట్టినట్టు మీ అమ్మకి కళ వచ్చిందంటరా అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. దీప కూడా షాక్ అవుతుంది. కాంచన కోపంగా, ఇప్పుడు వాడికి చెప్పమని మీతో చెప్పానా అని అంటది. అప్పుడు శ్రీధర్, దీంట్లో దాచడానికి ఏముంది? నువ్వు మీ మేనకోడల్ని కోడలు చేసుకోవాలి అనుకున్నావు, కానీ దీప కోడలైంది. మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే, జోష్నకి కార్తీక్ మీద ప్రేమ ఇంకా అలాగే ఉంది. ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే అగ్రిమెంట్ పేరుతో కార్తీక్ని దగ్గర పెట్టుకుంది కూడా దీనికోసమే అనగానే కాంచన, అంటే ఇప్పుడు నా కళ నిజమవుతుందని చెప్తున్నారు మీరు అని అంటది. వెంటనే శ్రీధర్, జోష్న మెల్లో కార్తీక్ తాళి కట్టడం అనేది ఎప్పటికీ కలే అని అంటా ఉంటే కాంచన, కొన్ని కళలు రాబోయే భవిష్యత్తుకి సంకేతాలండి, పైగా మీరేం తక్కువ, 2 పెళ్లిళ్ళు చేసుకున్నారుగా అనగానే శ్రీధర్, అంటే నా వారసత్వమే వీడికొస్తుంది అనుకుంటున్నావా అని అంటా ఉంటే కాంచన, వాడి తాత వారసత్వం వచ్చినా 2 పెళ్లిళ్ళు అవుతాయి కదా అని అంటది. ఇదంతా వింటూ దీప కంగారు పడుతూ భయపడుతూ ఉంటది. జోష్న అంటదిగా, బావ చేత నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జోష్నే కాదు అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటది దీప. బాధపడుతూ ఉంటది. కార్తీక్ ఏమో, అలా అయితే మావయ్య కూడా 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి అనగానే కాంచన, నా భయమంతా నీ గురించేరా అని అంటది. ఊరుకో అమ్మా, అర్థం లేని భయాలు నువ్వును. పడుకుంటే తెల్లారేలోపు 2-3 కలలు వస్తాయి, అన్నీ నిజమైపోతాయా అనగానే కాంచన కంగారు పడుతూ, ఆ కళ నిజంగా జరుగుతున్నట్టే వచ్చిందిరా. నువ్వు మంగళసూత్రం తీసి జోష్న మెల్లో కడుతున్నావు, అది కూడా ఎక్కడో కాదు, దేవుడి సమక్షంలో. పక్కనే పంతులు గారు వేద మంత్రాలు కూడా చదువుతున్నారు అని అంటా ఉంటే దీప కంగారు పడుతూ ఉంటది.
కార్తీక్ ఏమో అంతేనా? లేదా కొంగుముళ్ళేసుకొని అగ్ని చుట్టూ తిరగడాలు, అరుంధతి నక్షత్రం చూపించడాలు అలాంటివి కూడా జరిగాయా? అని వెటకారంగా అంటాడు. అప్పుడు కాంచన చూసారా వీడెంత వెటకారంగా మాట్లాడుతున్నాడో? లేకపోతే ఏంటమ్మా మాస్టారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు నేను కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా అనుకుంటున్నావా? అనగానే శ్రీధర్ ఒరేయ్ మీ అమ్మ కలగన్నది నీ గురించిరా. మధ్యలో నన్ను ఇరికించాల్సిన అవసరం లేదు అని అంటాడు. వెంటనే కార్తీక్ కళ నా గురించైనా తన భయం తమరు చేసిన దండయాత్ర గురించే అనగానే శ్రీధర్ మీరు పడండ్రా మధ్యలో నన్ను ఇరికించకండి అని అంటాడు. కాంచనేమో మీలా మీ కొడుకు జీవితం ఉండాలని అనుకుంటున్నారా అని శ్రీధర్ని అడుగుతుంది కోపంగా. అమ్మా మాస్టర్ గురించి కాసేపు పక్కన పెట్టు. అది అనుకోకుండా బయటపడింది కాబట్టి ఆయన మీద నీకున్న అంచనాలన్నీ తప్పయ్యాయి. కానీ నా విషయంలో అలా కాదు కదా. అప్పట్లో పాత సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అన్నా చెల్లాలి బంధానికి గుర్తుగా జోష్నకి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ కథ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిన విషయమే. నేనైతే దీపని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? దీపతో పాటు జోష్న మెల్లో కూడా తాళి కట్టి భార్యని అని వెనక్కి తిరిగేలోపు దీప కోపంగా చూస్తూ ఉంటది. కాంచన ఇంకా శ్రీధర్ చూస్తూ ఏమైందిరా అలా బ్రేక్ వేసినట్టు ఆగిపోయావు అని తిరిగి దీపం చూస్తారు. దీప కోపంగా చూస్తూ ఉంటది. కాంచన ఇంకా శ్రీధర్ సైలెంట్ అయిపోతారు. కార్తిక్ ఏమో దీప అది అనుభవేలోపు కోపంగా సీరియస్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది దీప. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. లైక్ కూడా చేయండి.